సిటీ న్యూస్కు స్వాగతం. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయులు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల నుండి డిఎస్సి 2003 ఉపాధ్యాయులు వచ్చి తమకు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఇచ్చిన మెమో 57ను రాష్ట్రంలో అమలు చేయాల్సి ఉందని టీచర్లు తెలిపారు. కేంద్ర మెమో 57 ప్రకారం సిపిఎస్ జీవోలు అమలులోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు మంత్రిని కోరారు. వీరి సమస్యపై స్పందించిన మంత్రి వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్ము నాగరాజు, మహిపాల్, బివి మల్లికార్జునరావు, ఏ సుధాకర్, తమ్మన సుశీల, పెదసింగు లత, పద్మజ, అసద్, అబ్బాస్, జె నాగేశ్వరరావు, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటిది 2020లో విడుదల చేసింది. ఈ మెమో సారాంశం ఏంటంటే, సిపిఎస్ జీవోలు అమలులోకి రాకముందు గనక ఎవరైతే నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ అయి ఉన్నారో వారందరికీ కూడా పాత పెన్షన్ అమలు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయము. ఆ మేరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు, అదేవిధంగా రైల్వే బోర్డు తన పరిధిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా పాత పెన్షన్ సౌకర్యం ఇవ్వడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 8,000 మంది ఉపాధ్యాయులు కానీ, కానిస్టేబుల్ కానీ ఒక 8,000 మంది ఉన్నాము. మేమంతా కూడా సిపిఎస్ జీవోలు విడుదల చేయకముందే రిక్రూట్ అయినటువంటి వాళ్ళము. సిపిఎస్ జీవోలు అమల్లోకి 2004 సెప్టెంబర్ 1లో వస్తే అంతకన్నా ముందే మేము రిక్రూట్ అయ్యి నియామక పరీక్ష అయిపోయి రిజల్ట్ కూడా వచ్చేసినటువంటి వాళ్ళము. మా అందరికి కూడా కేంద్రం చెప్పిన దాని ప్రకారం పాత పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. గత ప్రభుత్వం 4 సంవత్సరాలుగా మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ ప్రభుత్వం అయినా సరే మా న్యాయమైన సమస్యను పరిష్కరిస్తుందనే ఆశతో ఈరోజు మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మినిస్టర్ గారు మాకు హామీ ఇచ్చారు, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి అన్నారు. ఇది సిపిఎస్ రద్దు అనే అంశంతో కాకుండా సపరేట్ ఇష్యూగా చూడాలని చెప్పేసి ఈరోజు మేము మంత్రి గారిని కూడా కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ మెమో 57 ప్రకారం మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లు రేవు ముత్యాలరాజు గారు కావచ్చు, ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, భాస్కర్ కాటమనేని గారు కావచ్చు, వీరందరూ కేంద్రం ఇచ్చిన మెమో 57 ప్రకారం పాత పెన్షన్ తీసుకోవడం జరుగుతోంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు వాళ్ళు రిలీజ్ చేసుకోవడం జరిగింది, కానీ మాకు మాత్రం ఇంతవరకు అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ ముఖ్యమంత్రి ఈడేపల్లి శ్రీ సత్యసాయిబాబా సేవా మందిరంలో జ్యోతి ధ్యానము, భజన, శిక్షణా తరగతులను నిర్వహించారు. జ్యోతి ధ్యానము ద్వారా భగవంతుణ్ణి ఏ విధంగా దర్శించవచ్చునో ప్రత్యేక శిక్షణని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ కస్తూరి భాస్కర్ ఈడేపల్లి సత్యసాయి సేవా సమితి నందు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిస్వరూప ప్రేమస్వరూప సాయి భగవాన్ వివరంగా వివరిస్తూ సృష్టి మొదటి నుంచి ఏ విధంగా ఈ జ్యోతి ధ్యానం ద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందింది వివరిస్తూ జ్యోతి ధ్యానం ద్వారా శరీరంలోని ప్రతి అవయవములకు జ్యోతిని పంపించి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతతను పొందవచ్చని తెలియజేశారు. అనంతరం భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది భజన, నామ సంకీర్తన అని విశాఖపట్నం నుంచి విచ్చేసిన శ్రీనివాసరావు కీర్తనల ద్వారా వివరించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు డి మోహన్ రావు, వి లక్ష్మీ ప్రసన్న జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోతుకూచి ఆంజనేయులు, మురళీకృష్ణ, డి సాయి జ్యోతి, పి జ్ఞానేశ్వర శర్మ, గోవర్ధనగిరి రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 19వ జ్యోతి మెడిటేషన్ అలానే భజనలు ఎలా చేయాలి అన్నట్టు మీద వర్క్షాప్ నిర్వహిస్తున్నాను. దానికి విచ్చేస్తున్నారు. ఇప్పుడే భాస్కర్ గారు చెప్పారు, మన ఆత్మ సంఖ్య 107 అయితే ఇప్పటి సంఖ్య 193. రాష్ట్రంలో ఇది 2వ అతిపెద్ద జ్యోతి ధ్యాన వర్క్షాప్ గా మొట్టమొదటిది ఎక్కడంటే మన్యం జిల్లాలో జరిగింది. ఎందుకంటే మన్యం జిల్లాలో అందరూ కూడా కన్నప్పలే ఉంటారు. మళ్ళాగా పురాణ ఇతిహాసాలు చదివినటువంటి వాళ్ళు, అంటే కన్నప్ప యొక్క భక్తి ఎలా ఉంటుందో తెలుసు కదా, కాళ్ళు కూడా శివలింగాన్ని మూసేసి తన కంటిని తీసి అక్కడ పెట్టినటువంటి భక్తి మన్యం జిల్లాలో ఉన్నాడు. మనందరం ఎవరు అష్టాదశ పురాణాలు చదివినటువంటి వాళ్ళు. ఈ జ్యోతి మాకు ఇంట్లో మేము ప్రతిరోజు వెలిగించేటువంటి జ్యోతి అయినప్పటికీ కూడా కృష్ణా జిల్లా వాసులకు స్వామి ఏడాల ఎంతటి భక్తి శ్రద్ధలు విశ్వాసాలు ఉన్నాయని వీళ్ళందరి యొక్క సూచనలతో ఈ సంవత్సరం జనవరి 27-28 తేదీలో
పుట్టపర్తిలో నేషనల్ వర్క్షాప్ జరిగిందంటే ఈ వర్క్షాప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ రీకనెక్టెడ్ వర్క్షాప్. అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా భారతదేశం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కలిపి భజన్స్ అంటే నామ సంకీర్తన, జ్యోతిజానం ఈ రెండింటి యొక్క శిక్షణ తరగతులు సమితి స్థాయిలో కూడా జరగాలి అని మెయిన్ వర్క్షాప్ ఒకటి జరిగింది. అక్కడ ప్రతి రాష్ట్రాల నుంచి కూడా ఇంచుమించు 20 వరకు 15-20 వరకు మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ అయ్యారు. అలాగే మన రాష్ట్రం నుంచి కూడా భజన్స్కి 10 మంది రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్తలు, అలాగే జ్యోతిజానానికి వారు ట్రైనింగ్ అయ్యారు. వీరు ఫర్దర్ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించి మనకి యాక్చువల్ టార్గెట్ స్వామి ఆరాధన దివసానికి అయిపోవాలన్నారు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక పెద్ద రాష్ట్రాలు అవడం వల్ల ఎక్కువ జిల్లాల వల్ల మనం పర్మిషన్ తీసుకుని గురువారం వరకు తీసుకున్నాం. సిక్కిం, పంజాబ్, ఉత్తరాంచల్ ఇవన్నీ కూడా ఆషాఢమాసం సందర్భంగా పలు దేవాలయాలలోని అమ్మవార్లకు భక్తులు ఆషాఢం సారెను సమర్పించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాలలోని అమ్మవార్లకు భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. నూతి వీరయ్య గారి వనమలమ్మ ఆలయంలో అమ్మవారికి ఆషాఢ సారెను భక్తులు సమర్పించారు. అమ్మవారిని పుట్టింటికి వచ్చిన అమ్మవారిగా భావించి భక్తులు చలిమిడి, పసుపు కుంకుమను అందజేయడం ఆనవాయితీగా వస్తుందని, లోక కళ్యాణార్థం ఈ వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆషాఢమాసం సందర్భంగా నిజాంపేటలోని శ్రీ మహిషాసురమర్ధిని సమేత కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. తొలుత భక్తులు తీసుకువచ్చిన పలు రకాల పండ్లు, పిండి వంటలను, పసుపు కుంకుమను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ విధంగా అమ్మవారికి తమకు తోచిన ఆషాఢమాసంలో నైవేద్యంగా అందజేయడం వలన శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి ముత్తైదులందరిచే ఆషాఢ సారెను సమర్పించడం జరుగుతుంది వాళ్ళ. అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకారం కూడా చేశారు. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజున గాంధీ బొమ్మ శివాలయం మహిషాసురమర్దిని అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చిన సువాసులు అందరూ కూడా అమ్మవారికి సారె సమర్పించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మచిలీపట్నం ప్రజలందరికీ, అమ్మవారి భక్తులకి అందరికీ కూడా ఉండాలని, అందరూ సుఖశాంతులతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అన్ని కుటుంబాలు సిటీ కేబుల్ ద్వారా చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన ఆలయ ప్రధాన అర్చకులు బాబీ గారు, అలాగే చేబ్రోలు గాయత్రి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాఢమాస శుభాకాంక్షలు. ఆషాఢమాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం, గుప్త నవరాత్రులు జరిగే మహోత్సవమైన మాసం. ఈ మాసంలో ఎక్కువగా వారాహి అమ్మవారిని అర్చన చేయడం జరుగుతుంది. మనకి దసరా ఎంత ప్రావీణ్యత ఉందో అలాగే ఆషాఢ మాసానికి కూడా హిందూ సాంప్రదాయంలో అంతే ప్రావీణ్యత ఉంది. ఈ రోజున ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మన గాంధీబొమ్మ శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారికి ఈ యొక్క సుహాసినులందరూ కూడా భక్తిపూర్వకంగా ఆషాఢ మాస సారిని సమర్పిస్తున్నారు. ఈ రోజున వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లారని మనస్ఫూర్తిగా మా తరఫున అలాగే మా దేవాలయ కమిటీ తరఫున కోరుకోవడం జరుగుతుంది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 16వ డివిజన్లో నిర్వహించిన శానిటేషన్ పనులను మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు పట్టణంలో శానిటేషన్ డ్రైవ్లను చేపట్టినట్లు మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్లో చేపట్టిన శానిటేషన్ పనులను కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్తో కలిసి పరిశీలించారు. గత 5 సంవత్సరాలుగా పాలకులు పట్టణంలో అసలు శానిటేషన్ను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. నగరపాలక సంస్థను వైసీపీ పాలకులు భ్రష్టు పట్టించారని, ప్రజల సమస్యలను ఇబ్బందులను పట్టించుకోకపోగా కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర పట్టణ శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ళు గత ప్రభుత్వంలో శానిటేషన్ అనేది చాలా దురదృష్టకరమైన వాతావరణంలో ఉంది. మరి దాన్ని నిర్లక్ష్యం చేశారు. కాలువలు పూడిపోయినాయి, ఎక్కడా కూడా నీళ్లు వెళ్ళని పరిస్థితి, ఎక్కడికక్కడ దెబ్బలు. మరి దాదాపు 4 ఏళ్ళు అయినా కూడా చెట్టు కూడా పడిపోతే ఈరోజు తీసాం అనేది పెద్ద చెట్టు మరి జరిగింది. ఇట్లా గత ప్రభుత్వంలో చేసిన ఇబ్బందుల వల్ల వాళ్ళ శానిటేషన్ వ్యవస్థ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. దాదాపు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మరి ట్రాక్టర్లు కానీ శానిటైజేషన్ సంబంధించిన ఏమైనా రిపేర్ వస్తే వెంటనే దాన్ని రిపేర్ చేయించి మరి దాని ఫీల్డ్లోకి పెట్టేవాళ్ళం. కానీ ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితిలో మరి మొన్న కొల్లు రవీంద్ర గారు సమీక్ష పెట్టి అట్లాగే బాలశౌరి గారి ఆదేశాల మేరకు కూడా మచిలీపట్నం నగరాన్ని సుందరవందనంగా చేయాలని చెప్పి ఆయన ఒక పిలిపించడం జరిగింది. ప్రతి వార్డు కూడా మరి స్వచ్ఛ భారత్ కింద ఎక్కడైనా మురుగ్గా నిలిచిపోతే కానీ, చెత్త కుప్పలు కానీ, మరి డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేసి బ్లీచింగ్ జరుగుతాం అనేది జరుగుతుంది. ఈరోజు 16వ డివిజను సుధాకర్ గారి సారథ్యంలో మరి వార్డు సచివాలయం సిబ్బంది, మన కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో వార్డు కమిటీ వారు కూడా, తెలుగుదేశం కమిటీ వారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మరి ఈ ఒక్క మెయిన్ రోడ్డు శుభ్రం చేసానికి దాదాపు 2 అవర్స్ పట్టింది. ఎక్కడ చూసినా నాపరాళ్ళు గుట్లు, ఇటుకరాళ్ళు గుట్లు, అట్లాగే చెత్త కుప్పలు అవన్నీ పేరుకుపోయినాయి. మరి ఈరోజు డ్రైనేజీలో బాగా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి. మరి ఇవన్నీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రూపొందించిన మా కొల్లు రవీంద్ర గారికి, బాలశౌరి గారికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. శానిటేషన్ చాలా అధ్వానంగా ఉందని చాలాసార్లు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే రోజుకొక వార్డు చొప్పున క్లీనింగ్ సెక్షన్ పెట్టారు. ఈ రోజున మా వార్డు పెట్టారు. 5 రోడ్ల సెంటర్ నుంచి ఈ సెంటర్ దాకా, హెవెన్స్ సెంటర్ దాకా 8 ట్రాక్టర్లు చెత్త వచ్చిందండి. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఊరికే పైపైన తీసి పక్కన పడేసి వెళ్ళిపోయేవాళ్ళు. దెబ్బలు, గుట్టలు ఎన్నిసార్లు మేము చెప్పినా సరే పట్టించుకోకుండా వదిలేశారు. మీరు ఈ రోజున మంత్రి గారి చొరవతో 15 మంది నుంచి 30 మంది వరకు స్టాఫ్ వచ్చారు. మరి వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తేనే 8 ట్రాక్టర్లు మట్టి అయింది ఇక్కడ. మరి ఈ ఒక్క సందే ఇలా ఉంటే మరి మన వార్డు అంతా ఎప్పుడు తేలారదో తెలియదు, అలా ఉంది పరిస్థితి. కనీసం 2-3 నెలలు కష్టపడితే కానీ వార్డు మామూలుగా తయారవదు. మరి అంత నిర్లక్ష్యం చేశారంటే అంత నిర్లక్ష్యం చేశారు. డ్రైనేజీలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, వాటర్లు సరిగ్గా లేవు. ఏదో మొన్న వచ్చి అనుకోకుండా ఓ డ్రైన్ శాంక్షన్ అయిందని చెప్పి వంకర టెంకరగా కట్టేసి వెళ్ళిపోయారు. దాని గురించి మాట్లాడితే అది వేయాలా వద్దా అని ఎటకారంగా మాట్లాడి 20 లక్షల రూపాయలు. అందరికీ నమస్కారం అండి. సచివాలయ సిబ్బంది తరపున మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఈ శానిటేషన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు 15వ తారీఖున 16వ సచివాలయానికి శానిటేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నారు. 30 మంది ఎంప్లాయీస్ వచ్చారండి. అలాగే శానిటేషన్ సిబ్బందితో ఈ వర్క్ సచివాలయం సిబ్బంది కలిసి చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రజలు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పెడన మున్సిపాలిటీలో వైసీపీ పాలన కాలంలో పలు అవకతవకలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. పెడన మున్సిపాలిటీలో వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలపై టీడీపీ నాయకులు ఘాటుగా విమర్శించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గత పాలకులు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. గత 2 రోజుల క్రితం మార్కెట్ యార్డులో పురపాలక శాఖ అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో మెప్మా, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాలలో జరిగిన అవినీతిపై అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ విషయాలను అధికారులను అడిగితే అది బెదిరించడమా అని వైసీపీ నాయకులను వారు ప్రశ్నించారు. బొడ్డు వేణుగోపాలరావు 10 సంవత్సరాల చైర్మన్ పాలనలో పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, పెంకుటింట్లో ఉన్న మున్సిపల్ కార్యాలయానికి నిధులు తీసుకొచ్చి నూతన భవనం కట్టి ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. 5 మున్సిపల్ కాంప్లెక్సులు కట్టి మున్సిపాలిటీకి ఆదాయం చేకూర్చారన్నారు. వైసీపీ నాయకులు వేణుగోపాలరావుపై చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వాహిబ్ ఖాన్, కమ్మగంటి బాబు, పరసా జితేంద్ర, వెలిగట్ల ప్రసాద్, కుర్సీద్ బేగం, దాదా తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ని పక్కకు నెట్టి మీరే పెత్తనం చేసినటువంటి సంస్కృతి మీది. మా తెలుగుదేశం పార్టీలో కానీ మా నాయకుల్లో కానీ అవినీతి లేదు, అటువంటి సంస్కృతి లేదు. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద కానీ మా ఇన్ఛార్జీల మీద కానీ నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇకనైనా మార్చుకోండి. మీరు మీ విధానాలు కనుక మీరు మార్చుకోకపోతే ప్రజలే మీరు బుద్ధి చెప్తారు. మేము శ్రమపడి చేసే కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, మా ఇన్ఛార్జీలు కూడా దయచేసి ఇంకొకసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయమాకండి. దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ప్రయాణం చేయడానికి మీరు మంచి మార్గంలో ఈ పెడనపట్నం అభివృద్ధికి ఒక మంచి బాటలో ఉంటే మేము కూడా దానికి సహకరిస్తాం తప్ప మిమ్మల్ని ఎక్కడా కూడా మేము కౌన్సిలర్లు కాదు, మీ ఇన్ఛార్జిలో ఉన్న తడ మాకేం లేదు. మీరు కూడా ఒక కౌన్సిలర్గా హోందాగా నడవండి. ఆ హోందాతనంగా మీరు నడిస్తే మేము కూడా ఇన్ఛార్జీలుగా మనందరం కూడా ఈ పెడనపట్నం అభివృద్ధికి సహకరించాలి. కానీ ఇవాళ మేము ఏదో ఇన్ఛార్జీలుగా అధికారులను బెదిరించాం, లేకపోతే మేము రివ్యూ మీటింగ్లో మేము రకరకాలన్నీ సమస్యలు ఇచ్చాము అని చెప్పి కాదు. ఈ రోజున తెల్లవారే మేము కూడా వార్డులో పర్యటించి వాళ్ళకున్న సమస్యల గురించి మా కృష్ణప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే బాలసౌరి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పెడనపట్నం అభివృద్ధికి మేము పాటుపడుతున్నాం. కానీ మా సొంత లాభాల కోసం, మా వ్యాపారాల కోసం మేమేం కష్టపడలేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బొడ్డు వేణుగోపాలరావు గారి మీద ఉన్న వ్యాఖ్యలను మీరు ఇకనైనా వాళ్ళు వేణుగారు అడిగినాటికి కానీ మా ఎమ్మెల్యే గారు అడిగినట్టుకు కానీ సూటిగా సరైన సమాధానాలు చెప్పలేక సమాధానాలు అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ కొన్నిటికి మౌనంగా ఉండిపోయారు. అంటే ఏంటి వాడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అక్కడ జరిగిన దోపిడీ వాస్తవమేనన్న ఉద్దేశం దానికి తేటతెల్లం అవుతుంది కదా. మీరు చేసిన అవినీతిని మేము ప్రశ్నిస్తున్నామని మా నాయకుల మీద మా మీద మీరు బురద చల్లటం ఎంతవరకు సమంజసం? మీరు మా మీద నిందలేస్తే మేము దాన్ని తుడుచుకోవాలి, ఇక్కడ మేము వివరించుకుంటూ కూర్చోవాలా? రివ్యూలో మేము అధికారులను బెదిరేశారు అంటున్నారు. అధికారులను బెదిరేటువంటి మేము రివ్యూలో మా ఎమ్మెల్యే గారు జరిగిన వాస్తవాలను మా ద్వారా అడిగారు అధికారులు. అంతేగాని అధికారులు బెదిరేటువంటి గత 5 ఏళ్ల నుంచి బెదిరేసింది ఎవరు? ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని అవగాహన కల్పిస్తూ జిల్లా కోర్టు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 2వీలర్పై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని నెల రోజులుగా వివిధ మార్గాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య తెలిపారు. హెల్మెట్ వినియోగించడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు శిరస్సుకు ఎటువంటి గాయాలు కాకుండా కాపాడుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే వాహనదారులపై ఆగస్టు నుండి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ అడిషనల్ జిల్లా జడ్జి సుజాత, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బోరగడ్డ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మనము ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకుండా నడుపుతున్నటువంటి 2వీలర్స్ ప్రమాదకులు ఎక్కువ మంది మరణాలు సంభవిస్తున్నాయి. దాన్ని ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని పరిగణలోకి తీసుకోమని వేయటం జరిగింది. దాని మీదట గౌరవ హైకోర్టు వారు ఇటీవలే మనకు ఉత్తర్వులు జారీ చేశారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ చట్టము మరియు నిబంధనలు అంటే యాక్ట్ అండ్ రూల్స్లో ప్రతిపాదించినట్లుగా 2వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శిరస్త్రాణం అంటే హెల్మెట్ లేదా హెడ్ గేర్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది వాడినందువల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో హెడ్ ఇంజరీ అనేది తగలకుండా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకి ఈరోజు మనము ఈ జిల్లా కోర్టు నుంచి ఈ ర్యాలీని మోటార్ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగే జిల్లా వ్యాప్తంగా దీని మీద విస్తృత ప్రచారం కలిగించడం కోసం ర్యాలీలు, ప్రచార కార్డుల ద్వారా కావచ్చు, పోలీస్ వ్యవస్థ ద్వారా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా, వివిధ ప్రభుత్వ కార్యాలయాల మొహర్రం దుఃఖ దినాలను పురస్కరించుకొని హుస్సేనీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో మౌన పాదయాత్ర నిర్వహించారు.
మొహర్రం దుఃఖదినాలను పురస్కరించుకొని హుస్సేనీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలో మౌన పాదయాత్ర నిర్వహించారు. వర్రిగూడెం ప్రాంతంలోని చింతచెట్టు సెంటర్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి వరకు యాత్ర సాగింది. మత గురువు మౌలానా మీర్జా రాహెద్ హుస్సేన్ మొహర్రం ప్రత్యేకత వివరించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కమిటీ అధ్యక్షులు మీర్జా అఖ్తర్ అబ్బాస్, కార్యదర్శి మీర్ ముజాహిద్ హుస్సేన్, కోశాధికారి మీర్జా షమ్హే అబ్బాస్, సభ్యులు తాహా హుస్సేన్, అస్గర్ మౌలాయి, మీరలీ అబ్బాస్, మీర్జా, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. మొహరం పవిత్ర మాసం 7వ రోజు సందర్భంగా ఇచ్చట గవర్నమెంట్ హాస్పిటల్కి మౌన పాదయాత్ర తీయడం జరిగింది. మొహరం అంటే పండుగ కాదండి, దుఃఖ దినములు. కర్బలా మైదానంలో క్రీస్తు శకం 680 61 హిజ్రీ సంవత్సరంలో జరిగిన విషాద సంఘటనను పురస్కరించుకొని ఈరోజు ఆ కర్బలా మైదానంలో జరిగిన విషాద సంఘటనను స్మరించుకుంటూ ధర్మ సంస్థాపనార్థం ఆ రోజున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనవడు, ఆయన యొక్క 72 మంది అనుచరులు, నియంత దుర్మార్గుడు దుష్టుడు అయిన యజీద్ అను రాజుకు వ్యతిరేకంగా ధర్మాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని కాపాడటం కోసం చేసిన ధర్మయుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. 6 నెలల పసికందుతో సహా 70 సంవత్సరాల పండు ముసలి వరకు వీరమరణం పొందారు. వారు చేసిన ఆత్మ బలిదానాల వలన ఈ రోజున మానవత్వం ఈరోజు యావత్ ప్రపంచం చూస్తుంది. ఒకవేళ మీలో అనుమానం కలిగితే ఇమామ్ హుస్సేన్ వాళ్ళతో పాటు యజీద్ వాళ్ళు ఎలా దుర్మార్గం చేశారో చూడాలనుకుంటే ఈ సమయంలో పాలస్తీనా మీద జరుగుతున్న దాడులను చూడండి, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను చూడండి. చిన్న చిన్న పిల్లలకు ఎలా బాంబులు వేసి వాళ్ళ ఇళ్ళని కూల్పిస్తున్నారో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది కర్బలా రణరంగంలో ఎలాంటి దుర్మార్గం చేసి ఉంటారు అని మీరు కాస్త గమనించండి. 2026 నాటికి మచిలీపట్నం పోర్టు పూర్తవుతుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. 2026 నాటికి మచిలీపట్నం పోర్టు పూర్తవుతుందని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా రానున్న ఆయిల్ రిఫైనరీ, ఈ పరిశ్రమలతో మచిలీపట్నానికి పారిశ్రామికంగా మంచి గుర్తింపు వస్తుందన్నారు. పెడన నియోజకవర్గ కూటమి శ్రేణులతో ఆయన స్థానిక తోటమూల ఫంక్షన్ హాలులో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మచిలీపట్నం పోర్టుకు అవసరమైన 4,000 కోట్ల రూపాయల నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేయగా ఇప్పటి వరకు 30% పనులు పూర్తయ్యాయని, 2026 మొదటి నాటికి పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. పోర్టుకు అనుసంధానంగా రహదారులు, రైల్వే లైన్లను అభివృద్ధి పరుస్తున్నామని, 2,500 కోట్ల రూపాయలతో పెడన లక్ష్మీపురం 216H జాతీయ రహదారిని 4 వరుసలుగా, మచిలీపట్నం విజయవాడ రహదారిని 6 లైన్లుగా మారుస్తున్నామన్నారు. 250 కోట్ల రూపాయలతో పోర్టు పరిసరాల్లో రహదారులను అభివృద్ధి పరుస్తామని ఎంపీ తెలిపారు. పెడన మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ల విస్తరణ, పెడన వద్ద అదనపు యార్డుల నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన చోడవరం, మోపిదేవుల వద్ద ఒక్కొక్కటి 4 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన 2 ప్రాజెక్టులు నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉందని, ఇందుకుగాను 2,500 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నామని ఎంపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఈ 2 ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే డెల్టాలో తాగు, సాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందన్నారు. అమృత్ 2 ద్వారా పురపాలికలో జల్ జీవన్ మిషన్ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ హామీనిచ్చారు. గత వైకాపా ప్రభుత్వం ఈ 2 స్కీములకు మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయక పడకేశాయన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు కూటమి శ్రేణులు సహకారం అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు బొడ్డు వేణుగోపాలరావు, అర్జా నగేష్, శలపాటి ప్రసాద్, పంచకర్ల సురేష్, బెజవాడ నాగరాజు, వాహిబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ కమ్యూనిటీస్ కానివ్వండి, మిగిలినటువంటి వాళ్ళు చాలా మంది కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మేము కూడా చాలాసార్లు ఈ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతాంగం, వీటన్నిటిని కూడా చెప్పాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేశాం. కానీ ఆయన ఏవి వినేటువంటి పరిస్థితుల్లో లేదు. తర్వాత మరి ఈ మచిలీపట్నం నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపించుకోవాలి అనుకుంటే
మనకి జనసైన్యంతో కలిసి పోటీ చేయటం మరి కరెక్ట్ అని చెప్పేసి నేను ఆ రోజు కూడా నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిస్తే వారు కూడా నన్ను ఆశీర్వదించి మరి మచిలీపట్నం సీట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు పరిణామాలు, బ్రహ్మాండంగా అందరూ ఎలక్షన్ చేశారు. మరి ముఖ్యంగా ఎవరు కూడా నిద్రపోలేదు. జనసైన్యం అయితే మాత్రం కాపులాలు కాశారు అందరికీ, ఎక్కడెక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని ఆపడానికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఎలక్షన్స్ చూసాం. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఎలక్షన్. మేజర్గా ఫిషర్ కమ్యూనిటీ ఉంది, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ ఉన్నారు, బీసీలు ఉన్నారు, మరి అనేక రకమైనటువంటి వేరే కులాల వాళ్ళంతా ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇవంతా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి వాళ్ళు. మరి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ వాళ్ళు మరి వేట మీద, అలాగే మరి ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటున్న వాళ్ళు. అలాగే వీవర్స్ కమ్యూనిటీ కూడా పెడన్లో చాలామంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ కార్మికుల పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నిటినీ తప్పకుండా ఒక మంచి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్ వారీగా అందరినీ పిలిచి రోడ్ల పరిస్థితి చూద్దాం, ఇరిగేషన్ పరిస్థితి చూద్దాం, అలాగే మరి ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క పరిస్థితులను చూద్దాం, అలాగే ఫిషర్మ్యాన్ కమ్యూనిటీని చూద్దాం, అదే రకంగా వేరే బీసీ కులాలు ఉన్నారు వాళ్ళందరి వాటిని చూద్దాం, మరి వేరే రకంగా ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు వేరే కులాల వాళ్ళు ఉన్నారు, అవన్నీ చూద్దాం. మరి ఇంతటి భారీ విజయాన్ని సాధించామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ విజయాన్ని సాధించుకున్నామో ఈ విజయాన్ని మనం ముందుకు కొనసాగించాలంటే మన మీద చాలా బాధ్యత ఉంది. ఈ రోజున గత 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పెడన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా కానివ్వండి, మొన్న నేను ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని ఒక మండలంలో ఏ గ్రామంలో మనం కరెక్ట్గా సక్రమంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు ఇస్తామని అడిగితే అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి. ఏ గ్రామంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఏదో ఒక ఇబ్బంది, ఫిల్టర్ బెడ్లు పాడైపోవటం, లేకపోతే పైప్ లైన్లు పగిలిపోవటం, లేదంటే శివారు ప్రాంతానికి నీళ్ళు అనేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గం దాపురించింది. ఈ 5 ఏళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి గ్రాంట్లు కూడా మరి ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి ఎక్కడా కూడా కేటాయించకపోవటం వల్ల ఫిల్టర్ బెడ్లు పాడైపోయినాయి, పైప్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుని ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు వేసేయటం వల్ల ఏదైతే చివరి కనెక్షన్ ఉంటుందో అక్కడికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. ఇప్పటికి చాలా మంది వచ్చి రోజు మాకు నీళ్ళు రావట్లేదని చెప్పేసి బాధపడుతూనే ఉన్నారు. తప్పకుండా ఆ సమస్యని మరి ఏదైతే ఉందో తప్పకుండా మరి పెద్దలు గౌరవనీయులు మరి బాలశౌరి గారి యొక్క సహకారంతో తప్పకుండా ఆ సమస్యను మనందరూ కూడా పరిష్కరించుకుందామని చెప్పి మీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులతో మాట్లాడటం, అలాగే క్లస్టర్స్ కూడా పరిశీలించడం మనందరం కూడా చూసాం. వాటికి సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో సొసైటీలకి ఎక్కడా కూడా ₹1 ఇవ్వకపోవడం వల్ల ఆ సొసైటీలన్నీ కూడా మూతపడే స్థితిలో ఉన్నాయి. గతంలో అయితే మరి దాని ద్వారా ఎవరైతే పనిచేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా 70-80 వేలు వాళ్ళు కష్టపడిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అదంతా కూడా ఆ యొక్క స్కీమ్లన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి నేతన్యాసం తీసుకొచ్చి అది కూడా వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఏదో 24 వేలు మొక్కుబడిగా ఇవ్వడం తప్ప చేసింది ఏమి లేదు. మనం చూసాం పెడన పట్టణంలోనే కుటుంబం కూడా అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనందరం కూడా చూసి చాలా బాధాకరమైనటువంటి సంఘటన పెడన పట్టణంలో మనందరం కూడా చూసాం. తప్పకుండా మరి మంత్రి గారు కూడా ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది హామీ ఇచ్చారో గతంలో ఉన్నటువంటి ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.